హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎస్ఆర్ఎస్ సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మన ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ అందరూ వచ్చిన విషయం తెలిసింది. కానీ ఈరోజు వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. వారందరూ రేపు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈరోజు జరిగిన సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో కొన్ని కీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎలా బ్యాటింగ్తో అదరగొట్టారు, ఈసారి అలానే ప్రాక్టీస్ మ్యాచ్ 2లో బౌలింగ్తో అదరగొట్టారు. ముందు ఎస్ఆర్హెచ్ ఏ టీం చేసిన స్కోర్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ఎస్ఆర్హెచ్ బిగ్ హిట్టింగ్ ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్కి వచ్చారు. అభిషేక్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో మళ్ళా ఫెయిల్ అయ్యారు. తను రావడం ఫస్ట్ బాల్తోనే 6 స్టార్ట్ చేసి సెకండ్ బాల్లోనే అవుట్ అయిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ తన ఫామ్ని అలాగనే కొనసాగిస్తున్నాడు. మనందరికీ తెలిసిందే, ఇషాన్ కిషన్కి ఇండియన్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. అందువలన ఈ సీజన్లో ఎలా అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియన్ టీంకి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఈసారి ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తరపున మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుందాం. ఆ తర్వాత మన శ్రీలంకన్ ఆల్రౌండర్ అయిన కమెండో మెండిస్ ఈరోజు అదరగొట్టాడు. 60+ రన్స్ విత్ ఇన్ 30 బాల్స్ను చేసి మంచి స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. కమెండో మెండిస్ అవుట్ అయిన తర్వాత మన ఫ్యూచర్ స్టార్ అయిన అంకిత్ వర్మ మళ్ళీ మొదటి మ్యాచ్లో ఎలా ఆడాడో ఈసారి కూడా 250+ స్ట్రైక్ రేట్తో అదరగొట్టాడని చెప్పొచ్చు. మనందరం ఫినిషర్గా చూస్తున్న అభినవ్ మనోహర్ కూడా లాస్ట్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టి స్కోర్ని 222కి తీసుకెళ్లాడు. 220+ రన్స్ రావడానికి కారణం మన బిగ్ హిట్టర్స్ అయితే ఈ మ్యాచ్లో మన బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జైదేవ్ ఉనడ్కట్. ఇతను వచ్చిన ఫస్ట్ 2 ఓవర్లోనే జస్ట్ 9 రన్స్ ఇచ్చి మంచిగా బౌలింగ్ చేశాడు. మన ఎస్ఆర్హెచ్ చాలా మంచి టార్గెట్తో వెళ్తుంది. మన ప్యాట్ కమిన్స్ అండ్ డాన్ విటోరీ ఇద్దరు కలిసి ఒక కొత్త వ్యూహంతో వస్తున్నారు. అది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ 2లోనే మనకు అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మొత్తం 4 ఓవర్లు వేసాడు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మ మంచి రిధంలో కూడా కనిపించాడు. మనందరికీ తెలుసు, నెట్స్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు పోటీ పడతారు. అలాగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ వేసిన ఓవర్లో ఇషాన్ కిషన్ ఏకంగా 4 4లు కొట్టాడు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మనం ముందుగానే చెప్పుకున్నట్లు మన డాన్ విటోరీ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అభిషేక్ శర్మతో 4 ఓవర్లు అండ్ కమెండో మెండిస్తో 4 ఓవర్లు వేయించాడు. అండ్ కమెండో మెండిస్ రన్స్తో పాటు ఈ మ్యాచ్లో 25 రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్లో చాలా మంచి బౌలింగ్ వేశాడు. 223 టార్గెట్ రావడంతో బ్యాట్స్మెన్స్ ఎన్కౌంటర్ చేసినా అతను భయపడకుండా జస్ట్ 4 ఓవర్స్కి 35 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు కమెండో మెండిస్. సో 4th ఫారెన్ ప్లేయర్గా ఒక్కొక్కసారి మనం కమెండో మెండిస్ని కూడా చూడొచ్చు. అలానే మంచి బిగ్ హిట్టింగ్ కూడా కొట్టాడు. అండ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ 2లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన హర్షల్ పటేల్. లాస్ట్ ఓవర్స్లో వచ్చి కటర్స్ అట్లాంటి మంచి స్లో బాల్స్ వేసి వికెట్లు ఈజీగా తీసుకుంటాడు. లాస్ట్ ఇయర్ చూసాం మనం డెత్ ఓవర్స్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఈసారి హర్షల్ పటేల్తో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అనుకుంటాం. అండ్ అనదర్ శ్రీలంకన్ ప్లేయర్ ఇషాన్ మలింగ కూడా 3 వికెట్స్ ఇస్తూ మంచి పేస్ బౌలింగ్ చేసింది. సో ఫైనల్గా ఇషాన్ కిషన్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 64 నాట్అవుట్గా వెళ్ళి 223 టార్గెట్ని మన టీం ఎస్ఆర్హెచ్బి ఈజీగా పూర్తి చేసింది. సో ఎస్ఆర్హెచ్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేసింది. సో ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ టోటల్ డీటెయిల్స్ ఇవి. ఇక్కడ వరకు వీడియో చూసుంటే ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.